అందరికీ నమస్కారం అండి. నా పేరు మేకా వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట కాంప్లెక్స్ నుంచి వచ్చి బర్రెలు కానీ, లేకపోతే అటు కాకినాడ రోడ్ నుంచి వచ్చి, ఇటు గోకవరం రోడ్ నుంచి వచ్చి ఎర్రవరం వైపుగా టర్నింగ్ తిరగాలంటే అక్కడ రోడ్డు చాలా ఇరుకైపోయి సర్వీస్ రోడ్డు చిన్నదవటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి డ్రైనేజీ మీద వేసినటువంటి ఆ సేఫ్టీ బిల్లలో పూర్తిగా శిథిలమైపోయి ఇరిగిపోయినాయి. మరి అందులో కొన్ని లారీలు కూడా దిగబడి గంటలు ట్రాఫిక్ నిలిచిపోవడం జరుగుతుంది. మరి అక్కడ ఏదైతే ఈ టర్నింగ్ మలుపు ఉందో ఆ బిళ్ళలు పలిగిపోయినాయి. మళ్ళీ తక్షణమే వాటిని రిపేర్ చేయించి, మరి లేకుంటే అవకాశం ఉంటే అక్కడ ఇంకా ఖాళీ చేస్తే మరీ మంచిది. చాలా ఇబ్బంది పడుతున్నారు. జగ్గంపేట ఊళ్ళోకి రావాలంటే ఆర్టీసీ బస్ డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అక్కడ బస్సులు కటింగ్ అవ్వక, లారీలు కటింగ్ అవ్వక, మరి అభివృద్ధి చెందుతున్న జగ్గంపేట అనుకుంటున్నాం, అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం అంటున్నాం. కానీ జగ్గంపేట సెంటర్లోనే దుస్థితి ఇలా ఉంటే మరి రేపు పొద్దున్న ఎవరైనా మనం చెప్పిన మాటలు నమ్ముతారా? అక్కడ కారు కానీ, లారీ కానీ, ఆటో కానీ, టూ వీలర్ కానీ అందులో పడితే ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణమే దానిపైన నేషనల్ హైవే అధికారులు మరి స్పందించి పంచాయతీ వారు కానీ ఆ పనులు ఉట్టాబుట్టిన మరమ్మతులు చేయించాలని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, కేవలం ఇది ప్రజల రక్షణ కోసమే ఈ వీడియో తప్ప ఎవరి మీద మాకు ఎటువంటి దురుద్దేశం కానీ ఏమీ లేదు. దయవించి అర్థం చేసుకుని అది అందరికీ ఉపయోగపడే వంటిది ఆ డ్రైనేజీని వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని వీడియో ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.